కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరై ఇంట్లో కూర్చున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇప్పుడు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదట. ఎందుకంటే కేసీఆర్ మెడపై కాళేశ్వరం అవినీతి కత్తి వేలాడుతుందన్నటువంటి సమాచారం అయితే ఆ పార్టీ వర్గాల్లో చాలా జోరుగా సాగుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగినటువంటి ఈ తరుణాన సుమారుగా 38 మంది అవినీతి అధికారులను గుర్తించి వారందరినీ కూడా నేడు రేపు అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ మేరకు సాగునీటిపారుదల శాఖ ఆ మేరకు తక్షణం కూడా చర్యలు తీసుకుందనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ నేను అందించే ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరై ఇంట్లో కూర్చున్న కేసీఆర్కు సరిగ్గా నిద్ర పట్టడం లేదట. అవును, తాజాగా నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకున్న కొంతమంది అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దాదాపు 38 మంది అవినీతి అధికారులను గుర్తించి వారిని అరెస్టు చేసేందుకు సాగునీటిపారుదల శాఖ ఫైల్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారుల విషయంలో ఇలా జరిగితే ఇక తమ అధినేత పరిస్థితి ఏమిటో అని సాక్షాత్తు బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు మంగళవారం నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పలువురు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ పైన కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్స్కు విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖాపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది. విజిలెన్స్ విచారణలో తేలిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలను తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలను నోటీసుల్లో పేర్కొంటూ వివరణ కోరారు. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు 7వ బ్లాక్లో కొన్ని పియర్స్ దెబ్బతిన్న దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపి ఈ సంవత్సరం మార్చిలో నివేదిక అందజేసింది. ఈ నివేదికను విజిలెన్స్ కమిషన్ పూర్తిగా పరిశీలించి పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ మార్చి 18న నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే నివేదికలోని సిఫార్సులను అమలు చేయకుండా పెండింగ్లో పెట్టిన విషయం కొన్నాళ్ళ కిందట మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చింది. బ్యారేజీ నిర్మాణంలో పలు అక్రమాలను సైతం గుర్తించడం జరిగింది. కొందరు సీనియర్ ఇంజనీర్లపైన, నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారట. మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసు చేసినా కూడా ముందుకు వెళ్ళకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారు ఆదిత్యనాథ్ దాసులతో చర్చించారు. విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మంగళవారం 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న వారిలో మాజీ ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, గతంలో కాళేశ్వరం ఎస్ఈగా పనిచేసి ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్గా ఉన్న రమణారెడ్డి, మేడిగడ్డ ఈఈ తిరుపతిరావుతో పాటు నిర్మాణ సమయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఈఈలు, ప్రస్తుతం ఉన్న ఏఈలు, ఇలా మొదలు డిఈలు, నిర్మాణ సమయంలో పనిచేసిన వారు క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కొన్ని లోపాల కారణంగా బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిందని, దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి మీపైన ఆరోపణలు చేసిందని ఆ తాకీదుల్లో పేర్కొన్నారు. మీపై క్రిమినల్ ప్రొసీడింగ్స్, డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని, ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే అందుబాటులో ఉన్న మెటీరియల్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ నోటీసుల యొక్క సారాంశంగా తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగి పియర్లు దెబ్బతిన్న ఘటనలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తొలుత మేడిగడ్డపై విచారణ చేసి ప్రాథమిక నివేదిక సమర్పించింది. అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా సిపేజీ పైన విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆ నివేదిక నీటిపారుదల శాఖకు రావడంతో తదుపరి కార్యాచరణపై శుక్రవారం అధికారులు చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్
ఏకంగా 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనంటూ తేల్చింది. నిర్మాణంతో పాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లుగా సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లతో పాటు గతంలో ఎస్ఈగా పనిచేసిన రమణారెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఇలా తదితరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరమ్మతులకు లేఖ రాసినా పట్టించుకోలేదన్నటువంటి ఒక వార్త అయితే ఇప్పుడు చూద్దాం. నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇలా ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి వారిపైన కేసులకు సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ఇలా తదితరులపైన చర్యలకు సిఫార్సు చేసినట్లుగా తెలుస్తున్నా శాఖాపరమైన చర్యలా, క్రిమినల్ చర్యలా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణలో మరమ్మతులు చేయాలని ఇంజనీర్లు లేఖ రాసినా పట్టించుకోలేదని, డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్లో ఉండి చర్యలు తీసుకోలేదని నిర్మాణ సంస్థపైన చర్యకు సిఫార్సు చేసినట్లుగా తెలుస్తున్నా కూడా ఏం చర్యకు సిఫార్సు చేశారనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన 38 మందిలో వివిధ విభాగాలకు చెందిన డిఈఈ, ఏఈఈలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న ఇంజనీర్లను పదోన్నతులకు పరిశీలనకు తీసుకోవాలా లేదా అన్నదానిపై నీటిపారుదల శాఖ తర్జన భర్జన పడుతోంది. ఇటీవల చీఫ్ ఇంజనీర్ల నుంచి ఇంజనీరింగ్ చీఫ్లకు పదోన్నతులపై డిపిసి సమావేశమై 9 మంది పేర్లు సిఫారసు చేసింది. ఇందులో గతంలో కాళేశ్వరం మొదటి లింకులో ఎస్ఈగా పనిచేసి ప్రస్తుతం రామగుండం చీఫ్ ఇంజనీర్గా ఉన్న సుధాకర్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎస్ఈల నుంచి సీఈలకు పదోన్నతులు కల్పించేందుకు డిపిసి సమావేశం జరగాల్సి ఉన్నా అది కూడా వాయిదా పడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక నేపథ్యంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకున్న తర్వాతే డిపిసి నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే కాళేశ్వరం అవినీతి మరక మరోవైపు నేతలతో పాటు అధికారులు కూడా పట్టిందానంటే కనుక ఆ అవినీతి మరక ఖచ్చితంగా అంటుకుంది. 38 అధికారులపై ఖచ్చితంగా అంటే మరొకవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగినటువంటి నేపథ్యాన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక దాని రూపేణా ఖచ్చితంగా 38 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఊస్టింగా లేకపోతే అరెస్టులు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి చూడాలి. మరి అంటే అధికారుల విషయంలోనే విచారణ ఇంత త్వరితగతిన ఇలా వెంటాడుతూ ఉంటే ఇక సాక్షాత్తు తమ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పరిస్థితి ఏంటి అన్న దానిపై ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అయితే మల్లగొల్లాలు పడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతోందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.